శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యం నమః. జై వారాహి. నేను మీ అరుణానంద స్వామి, శ్రీ విద్యా ఉపాసకులు. ఇప్పుడు మనం విజయవాడ వారధి బస్టాండ్ పక్కన ఆటో స్టాండ్కి పక్కన ఉన్నటువంటి పంట కాలువ పక్కన ఉన్నటువంటి స్వయంభూ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం గత కొన్నేళ్లుగా వారాహి అమ్మవారిని పూజించుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు అమ్మవారు పాకలో ఉండేవాళ్ళు. ఆ పాకని తీసేసి ఆలయం నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ సంకల్పం చేసి అమ్మవారికి ఇప్పుడు ఇంతవరకు ఒక స్లాబ్ వేసి అమ్మవారికి ఆలయం నిర్మించాం. ఇప్పుడు ప్లాస్టింగ్లు, అలాగే కింద ఫ్లోరింగు, లోపల టైల్స్, ఇంకా మనకి అమ్మవారికి గంట, ముందు హోమశాల, రేకుల షెడ్డు, ఇలా చాలా అవసరం ఉన్నాయి. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే గుడి నిర్మాణంలో ఎక్కడైనా కూడాను సహాయం చేయడం వల్ల వారి వంశము, అలాగే వారి కుటుంబం కూడాను ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటుంది. మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి తప్పులు, అలాగే ఎన్నో రకాల 7 జన్మల నుంచి చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో మనకి తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నిటి కూడా ఒక గుడి నిర్మాణంలో మనం ఒక 4 ఇటుకలకి డబ్బు కనుక సహాయం చేయగలిగితే అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడాను పాల్గొని వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించి, ద్రవ్య రూపం కానివ్వండి, వస్తు రూపం కానివ్వండి, సహాయ సహకారాలు అందించి అమ్మవారి పూర్తి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే దాన ధర్మ ట్రస్ట్ వారి తరపు నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనకి చాలా వరకు దాతలు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవిలకి ఇంకా ముందు ముందు మనకి ఫ్లోరింగు, అలాగే చుట్టూ ప్లాస్టింగు, లోపల టైల్సు, ముందు షెడ్కి, హోమశాలకి గంట, వేలాడేటువంటి దీపాలు, మకర తోరణం, ఇంకా చాలా కావాల్సి ఉంది. పంచలోహ విగ్రహం, అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా అవసరం ఉంది మనకి అభిషేకాలకి, నిత్యాభిషేకాలకి. వీటికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ద్రవ్య రూపంలో కానివ్వండి, వస్తు రూపంలో కానివ్వండి సహాయ సహకారాలను అందించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై వారాహి. శ్రీమాత్రే నమః.